Hi guys, this is Raghu and welcome back to my channel. మాస్ మహారాజా రవి తేజ హిట్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా నాన్ స్టాప్ గా బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉంటాడు. సో ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆయన నటించిన మాస్ కమ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇరుముడి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ ను దక్కించుకున్నాడు. టీజర్ అండ్ ట్రైలర్స్ అలాగే సాంగ్స్ తో రిలీజ్ కి ముందే బీభత్సమైన హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తోంది. ఎక్కడ చూసినా ఇరుముడి మేనియానే కనిపిస్తోంది. రవణ గ్రాఫ్ తగ్గిపోయింది. ఇక ఆయన నుంచి సాలిడ్ హిట్ చూడలేం అనుకున్న ఫ్యాన్స్ కు ఈ సినిమా మామూలు హై ఇవ్వలేదు. అసలు ఒక్క రవితేజ ఫ్యాన్స్ ఏంటి, యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఈ సినిమాను నెత్తిన పెట్టుకొని మోస్తున్నారంటే నమ్మండి. ఒక మంచి సినిమా వస్తే జనాలు థియేటర్లకు రాకుండా ఎలా ఉంటారు అనేది ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. మూసుకున్న థియేటర్లు సైతం ఈ సినిమా కోసం తెరుచుకుంటున్నాయంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్లుగా వందల సినిమాలను నడిపించిన థియేటర్ల ఎగ్జిబిటర్స్ ఈ స్థాయి లాభాలను ఎప్పుడు చూడలేదని చెబుతున్నారంటే జనాలకు ఈ సినిమా ఎంతలా ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా సక్సెస్ తెలుగు ప్రజలు వాళ్ళ సక్సెస్ లా అనుకుంటున్నారు. అసలు బాహుబలి, పుష్ప, RRR వల్ల కూడా కానీ రికార్డును సైతం ఈ సినిమా క్రియేట్ చేస్తోంది. వీకెండ్ అయితే ఏదో అనుకోవచ్చు, వర్కింగ్ డేస్ లో కూడా రిలీజ్ రోజుకు సమానంగా కలెక్ట్ చేస్తుందంటే ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమా చూడడానికి థియేటర్స్ కు కదులుతున్నారు. టికెట్లు వందల్లో వేలల్లో కాదు, ప్రతిరోజు ఏకంగా లక్షల్లో బుకింగ్స్ మార్క్ ను టచ్ చేస్తూ ట్రేడ్ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేస్తోంది. ఇరుముడి కొట్టిన దెబ్బకు బాక్స్ ఆఫీస్ సైతం షేక్ అవుతోంది. ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం ఈ 6 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే మొదటి రోజు ప్రీమియర్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని కలిపి పాజిటివ్ టాక్ రావడంతో వరల్డ్ వైడ్ 15,05,00,000 రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టగా రెండో రోజు మొదటి రోజును మించి గ్రోత్ చూపించడంతో ఆల్మోస్ట్ 16,05,00,000 రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించింది. ఇక మూడో రోజు కూడా ఆదివారం కావడంతో అంతకు మించి అనేలా ఏకంగా 19 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. ఇక నాలుగో రోజు సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ 12 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఐదో రోజు కూడా ఇంచుమించుగా 10 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టి ఎక్సలెంట్ హోల్డ్ కొనసాగించింది. ఇక ఆరో రోజు బుధవారం బాక్స్ ఆఫీస్ బరిలో బిగ్ పాన్ ఇండియన్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ పోటీలో ఉన్నప్పటికీ ఇరుముడి క్రియేట్ చేసిన ఆరా ముందు ఎంత పాన్ ఇండియన్ మూవీ అయినా తోక ముడవాల్సిందే. అలా ఆరో రోజు టాక్సిక్ ని మించి ఆల్మోస్ట్ 8 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకోవడం అనేది విశేషం అనే చెప్పాలి. ఇలా టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ 6 రోజుల్లో ఆల్మోస్ట్ 65 కోట్లకు పైగా షేర్, 110 కోట్లకు పైగా రికార్డ్ స్థాయిలో గ్రాస్ మార్క్ వసూలను సాధించి రవితేజ కెరీర్ లోనే తొలి 50 కోట్ల షేర్ మార్క్ సాధించిన సినిమాగా నిలిచింది. అది కూడా కేవలం 4 రోజుల్లోనే ఈ రేర్ ఫీట్ ని సెట్ చేయడం అనేది కూడా మరో విశేషం అనే చెప్పాలి. అయితే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు 20 కోట్ల రేంజ్ లో భారీ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 21 కోట్లు కొల్లగొట్టాల్సి ఉండగా కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసి ఇప్పటి వరకు మేకర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కు అక్షరాల 40 కోట్ల మేర భారీ లాభాలను తెచ్చిపెట్టింది. సో ఇదంతా ఒకెత్తైతే ఈ సినిమాకు ఒక్క నైజాం ఏరియాలోనే అక్షరాల 25 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టి టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ ను సెట్ చేసింది. యాక్చువల్ గా నైజాం ఏరియాకి సంబంధించి కేవలం 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా కాదని 17 కోట్ల మేర భారీ లాభాలను అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకు 40 కోట్ల మేర బడ్జెట్ పెడితే ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ ఇలా అన్ని కలుపుకొని రిలీజ్ కి ముందే 50 కోట్ల మేర టేబుల్ ప్రాఫిట్స్ ను తెచ్చిందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊపు చూస్తుంటే లాంగ్ రన్ లో 150 కోట్లు కూడా కాదు, ఏకంగా 200 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇరుముడి కలెక్షన్ల విధ్వంసంపై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.